ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల శ్రీ విశ్వనాథ ఆలయంలోని ప్రాంగణంలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ధ్యాన మందిరంను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి విశ్వనాథ ఆలయంకు చేరుకోగానే ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రితో పాటు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, గడ్డం అరవిందరెడ్డిలను ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. వేద మంత్రాలు, సన్నాయి వాయిద్యాల మధ్య ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముఖ్య అతిథులను ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దాతల సహకారంతో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ధ్యాన మందిరంను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోనే PRTU నూతన క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ధూప దీప నైవేద్యాలకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఆయన తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయం మరో తిరుపతి క్షేత్రంగా విరాజిల్లుతుందని ఆయన ఆకాంక్షించారు. శ్రీ విశ్వనాథ ఆలయం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ విశ్వనాథ దేవాలయంలో 50 లక్షల రూపాయలతో ధ్యాన మందిరం చూసిన తర్వాత నిజంగా కూడా మంచి భక్తులకు, ఈ పట్టణ వాసులకు ధ్యాన మందిరంలో కూర్చుంటే ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయి. సోదరులందరికీ, భక్తులకు, పత్రికా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ 50 లక్షల రూపాయలు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో దేవాలయం కట్టాలన్నా, ఎక్కడ దేవాలయం కట్టాలన్నా 33% నిధులు సమకూర్చాలి, మన కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. తెలంగాణలో 33% నిధులు ఇచ్చేది ఎవరన్నా అంటే 1 లక్ష రూపాయలు ఇస్తే 33,000 మనము భక్తుల నుంచి కానీ కాంట్రిబ్యూషన్ చేయాలి. అంటే 67,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అంత నిధులు మరి ఇక్కడ సమకూర్చలేదని చెప్పి 20% మనం చేసాం. అంటే 1 లక్ష రూపాయలకు 20% కట్టడమే. ఆ విధంగా మరి ఈ దేవాలయం మాత్రము దివాకర్ రావు గారు పట్టుబట్టి 50 లక్షల రూపాయలు, 1 రూపాయలు కట్టము. ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు మీరే ఇవాళ కాంట్రిబ్యూషన్ లేకుండా అంటే మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ మంచి కార్యక్రమాలు, గుడి ఆవరణ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి తెలంగాణ తిరుపతి క్షేత్రంగా 1000 కోట్ల రూపాయలతో రాతి శిలలు, కృష్ణశిలలతో నిర్మాణం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ అయ్యగారు కూడా వచ్చి చూసి రావాలి. ఇలా ఇచ్చినట్టు దేవాలయం ఎంతమంది చేయబడి అబ్బా ఒకరు 15 మంది ఉంటే 2 పోయినట్టు మీరే ఆలస్యం చేస్తే భక్తులు ఎట్లా ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అనేది అక్కడ ఒక పవిత్ర, మరి తెలంగాణకి ఒక మంచి భవిష్యత్తులో ఒక 1000 సంవత్సరాలు ఉండే దేవాలయం మనకు అది ఏర్పడబోతుంది. మరి బహుశా ఇప్పుడు 9వ తారీఖు 8వ తారీఖు పెళ్లి ముహూర్తాలు ఏమంటున్నాం, దాని తర్వాత
ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం మరి మార్చిలో ఏప్రిల్ మేలో మంచి రోజు చూసే దేవాలయం ప్రారంభోత్సవం జరిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా ఇక్కడ మంచి క్షేత్రంలో మరి ప్రారంభోత్సవం చేస్తున్నాం. అందరికీ కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారి ఇచ్చిన యొక్క ఈ కార్యక్రమానికి అందరికీ కూడా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మంచిర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్గా బుధవారం ప్రమాణ స్వీకారం చేసి శ్రీరాంపూర్కు చేరుకున్న తోకల సురేష్కు జాగృతి విద్యార్థి విభాగం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. తోకల సురేష్కు జాగృతి నాయకులు బౌతు వెంకటేష్, కౌన్సిలర్ బౌతు లక్ష్మీలు స్వాగతం పలికి బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తోకల సురేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తనపై విశ్వాసం ఉంచి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియమించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి టీఆర్ఎస్ నాయకులు కుమార్, విజయ్, ప్రశాంత్, చందు, విజయ్ కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈరోజు RK6 కొత్త రోడ్లో సంబరాలు చేసుకోవడం జరిగింది. నాకు ఈ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్గా ఇచ్చిన మా నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు మరియు మా డైనమిక్ లీడర్ యువ నాయకులు విజితన్న గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని పార్టీ కోసం దివాకర్ రావు కోసం కష్టపడుతూ ఇళ్ళవేళలా ప్రజలకు ఏ సమస్య వచ్చినా తెలుసుకొని వారి సమస్యను పరిష్కరించే దృష్ట్యా వెళ్తానని మా 5వ వార్డు ప్రజల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వ్యవసాయ మంచిర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్గా తోకల సురేష్ యాదవ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగానే 5వ వార్డు యువకులమైన మేము అభినందన సభ ర్యాలీ తీయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరియు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ విజిత్ రావు గారికి మా యొక్క కృతజ్ఞతలు. మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. మంచిర్యాల మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారంకు పలువురు మంత్రులు హాజరయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు అరవిందరెడ్డి, నల్లాల ఓదెలు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ అధినేత బండి సంజయ్, ఎంపీ అరవింద్పై మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీ పల్లె భూమేష్ అను నేను మంచిర్యాల మండలం మంచిర్యాల జిల్లా వాసిని పదవి ప్రమాణ స్వీకారం చేయించున్నాను. ఉత్తర్వు నెంబరు 2020 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణము స్వీకారం చేయించున్నాను. తెలంగాణ మరి తెలంగాణ సాధించుకున్నాం. బంగారు ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తులకు మరి మా సివిల్ సప్లై మినిస్టర్కే ఈ యొక్క పంట పండించి కొనే దాని విషయంలో ప్రముఖ పాత్ర సివిల్ సప్లైదే ఉంటుంది. ఎందుకంటే FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ వరిధాన్యం అంతా కూడా కొనడం జరుగుతూ ఉంది. మరి మనం ఏదైతే ఇనిషియేటివ్ ఇస్తున్నామో సన్న వడ్లకు మనం డబ్బులు ఎక్కిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రకటన చేసినారో మీరు డబ్బులు గిన వారికి రైతులకు ఇస్తే మేము FCI ధాన్యం కొనమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అందుకొరకు రైతులకు ఆ సన్న వడ్లకు ధర ఎక్కువ ఇవ్వలేకపోయినాం, ఇన్సెంటివ్ ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు ఆ సన్న వడ్లకే ఇప్పుడు 2200 రూపాయల పైననే ధర చేసింది. ఎక్కడ కూడా వడ్లు దొరుకుతలేవు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా భారతదేశంలో రైతులు సంతోషంగా ఉన్నట్టు తెలంగాణలో ఉన్నారు. ఈ యొక్క ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణను ఈ 6 సంవత్సరాలలో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం జరిగింది. కానీ ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నాం. కాబట్టి కొంచెం ఓపికతోని కొంచెం సహనంతోని మన మీద ఓపిక బట్టి మాట్లాడుతుంటే మంచిగా పద్ధతిగా చెప్తుంటే ఉన్నాడు. ఇవాళ నేను తెలియజేస్తా ఉన్న సందర్భం వస్తుంది, సమయం వస్తుంది. రైతు బంధు ఒక రాష్ట్రంలో ఉందో చూపెట్టు, నా మిషన్ భగీరథ ఒక రాష్ట్రంలో ఉందో చూపెట్టు, మిషన్ కాకతీయ ఒక రాష్ట్రంలో ఉందో చూపెట్టు. నీ దమ్మున్న ముఖ్యమంత్రి ఎవడన్నా మా కేసీఆర్ లెక్క 3 ఏళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మొగోని నీకు దమ్ముంటే చూపెట్టు బండి సంజయ్. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎన్ని పథకాలు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి TSI పాస్ ద్వారా.
వేల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో, మా కేటీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ఇవాళ ఈనాడు లాంటి దినపత్రికలో కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి వస్తున్నాయి. వీఆర్ దేర్ ఫర్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ, యు ఆర్ దేర్ ఫర్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీ ఇన్ తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన తీరును యావత్ భారతదేశం ప్రశ్నించిన సందర్భంలో ఒకనాడు నరేంద్ర మోడీ గారు కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళిని భారతదేశంలో అమలు చేయాలన్నారు మోడీ గారు. కానీ మోడీ గారు ఆ రకంగా ఏంటంటే ఇక్కడున్న బీజేపీ నాయకులు, అది అక్కడ బండి సంజయ్ గారు కావచ్చు, ఇక్కడున్న నాయకులు కావచ్చు, బీజేపీ నాయకుల, కాంగ్రెస్ నాయకుల ఏ రకంగా మాట్లాడుతున్నారు. ఈరోజు భగవంతుడు మనకు నోరిచ్చాడు. ఈ నోటి నుంచి మాట్లాడే మాట ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి. కానీ పద్ధతి తప్పితే మీరు మాట్లాడే మాటలు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఏ బిడ్డ కూడా మీ మాటల్ని మెచ్చుకోవడం లేదు. మమ్మల ఏలెత్తి ఆ మాట్లాడే అవకాశం మీకు లేదు, అవకాశం మీకు ఇయ్యం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.